ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలోనే ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలకు లేపింది, తెరలేపింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి సందర్భాలు ఉండవు. ఈరోజు రాజలింగమూర్తి గారు కేసు వేసినారు. ఒకవేళ అందులో కేసు విచారణలో ఉన్నది, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది, కమిషన్ విచారణ జరుగుతున్నది. ఈ కేసులో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ వేసినాం. హైకోర్టు దాన్ని స్టాప్ చేయడం జరిగింది. భూపాలపల్లి డిస్టిక్ కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మేము కోర్టులో చట్టపరంగా ఎదుర్కొనే సందర్భాలు మాకున్నాయి. కానీ ఈరోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని, ఈ వ్యక్తికి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది, కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినట్టుగా, ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా, మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు యొక్క హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ముత్తుడి భార్య ఇచ్చినటువంటి కంప్లైంటు ఏ రకంగా ఉంది, కొన్ని గంటలు మారిన తర్వాత కొంతమంది వ్యక్తులు వారిని ప్రేరేపితం చేసి మాట్లాడించినట్టుగా కనబడుతూ ఉన్నది తప్ప, ఇది గతంలో ఈరోజు ఎవరైతే ఆమె ఆరోపణ చేస్తూ ఉన్నదో ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచినటువంటి ఆమె, వాళ్ళ యొక్క విధానాలు నచ్చగానే వారిని పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది. ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాట కొంతమంది వ్యక్తుల యొక్క ప్రేరేపణతో మాట్లాడినట్టుగా ఉన్నాయి. మరి ఈరోజు నిజంగా మేము చెప్తా ఉన్నాం, అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు వాస్తవాలని కూడా తెలుసు. అక్కడ ఉండేటువంటి భూ వివాదాల్లో ఎంతవరకు ఇతను కూరుకుపోయిండు, ఇతను ఒక రౌడీ షీటర్గా